హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్రంలో రీసెంట్గా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 50 సంవత్సరాల పెన్షన్ అని చెప్పారు. అయితే 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్స్ అప్లై చేయాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్స్కి అప్లై చేసిన వారికి అంటే గతంలో ఒక డౌట్ అయితే ఉంటుంది. గతంలో అప్లై చేశాం కానీ ఇంకా మాకు పెన్షన్స్ అయితే రాలేదు, మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాలా లేదా అప్పుడు అప్లై చేసిన పెన్షన్స్ని అప్రూవ్ చేస్తారా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తానండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో గతంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్స్కి అప్లై చేసుకొని ఉన్నారో వారికి కొంతమందికి అప్రూవ్డ్ అని వచ్చింది, కానీ పెన్షన్లు అయితే పంపిణీ చేయటం లేదు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవాలా లేదా అప్లై చేసుకున్న పెన్షన్లను అమలు చేస్తారా మనకు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఇప్పటికీ ఏ చిన్న అప్డేట్ కూడా విడుదల చేయలేదండి. సో మనకు జూలై నెలలోని ఈ పథకానికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే ఇస్తారు. సో మనకు విడుదల చేసిన వెంటనే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త పెన్షన్స్ ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మరో 2 రోజుల్లో ఆప్షన్ ఎనేబుల్ చేస్తాము, ప్రజెంట్ వెబ్సైట్ అప్డేట్ చేస్తున్నాము అని గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సో మనకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అయితే తెలియజేస్తారు. అలాగే మనకు ఏపీ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పిందో 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తామని చెప్పారు కదా. సో మనం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే పురుషులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 కులాలకు చెందినటువంటి 50 సంవత్సరాల నుంచి ఉన్న వారికి పెన్షన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సో వీరైతే పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మనకు డాక్యుమెంట్స్ అయితే కావాలి కదా. అయితే ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలో మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఎందుకంటే మన యొక్క వయసుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆధార్లో ఉంటుంది కాబట్టి. అలాగే మనం చూసుకున్నట్లయితే తెల్ల రేషన్ కార్డు అయితే కావాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు మనం ఏదైనా ఓటీపీ పంపించినప్పుడు మొబైల్కి లింక్ అయి ఉంటేనే మనకు ఓటీపీ అనేది వస్తుంది కాబట్టి కంపల్సరీ లింక్ చేసుకొని ఉండాలి. అలాగే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే కావాలి, దానిలో పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో దీనితో పాటుగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో మీరు ఏదైనా ప్రాపర్టీ కలిగి ఉంటే ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ కావాలి. ఎందుకంటే మీ మీటర్ అనేది ట్యాగ్లైన్ చేయడానికి ఉపయోగపడుతుంది మీ యొక్క కుటుంబానికి. ఇవి సామాజిక పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్. అలాగే డిసెబిలిటీ వారికి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా ఉంటారో వారికి సదరం సర్టిఫికేట్ అయితే కావాలండి. సో వాళ్ళు ఆధార్ కార్డు ఇవన్నీ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్తో పాటు వారి యొక్క సదరం సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. సో మనకు గవర్నమెంట్ వాళ్ళు సదరం స్లాట్స్ అనేది బుక్ చేస్తారు. అప్పుడు మనం అప్లై చేసుకొని మనకు ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారు. దాన్ని బట్టి మనకు పెన్షన్ అనేది అమలు చేస్తారు. అలాగే మనకు అర్హులు ఎవరు అంటే కనుక ఎంప్లాయీ ఉండకూడదు, 4 వీలర్ ఉండకూడదు, ట్యాక్స్ అనేది పే చేయకూడదు. ఇవి అర్హతలు అండి. ఈ అర్హతలు ఉంటే 50 సంవత్సరాల పెన్షన్కి ఎవరైనా కూడా అప్లై చేసుకోకూడదు. అర్హతలు ఇవన్నీ ఎవరికైతే ఉండవో అలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ప్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.